శ్యాంప్రసాద్ గారు, అంటే ఇప్పుడు డేటా అంతా అలాగే ఉంటుందంటే, ఎందుకంటే నాతో పాటు చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, ఇంత పేలిపోయింది, ఇంత ప్రమాదం జరిగింది, వెళ్ళి ఆ బిల్డింగ్ని ఢీకొట్టింది, ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుందా? అంటే సాధారణంగా వచ్చే అనుమానం ఇది. దీని పేరేనే బ్లాక్ బాక్స్ అని పెట్టారండి, కానీ దాని కలర్ ఏం బ్లాక్ ఏం ఉండదు. దానికి ఎందుకనే బ్లాక్ బాక్స్ పెట్టారంటే, సహజంగా దీని ఉపయోగం మనం ఎప్పుడు పడుతుంది, ఏదైనా సంఘటన జరిగినప్పుడు దురదృష్టకరంగా, అదొక కారణం కావచ్చు. లేదా దీన్ని ఒక రకంగా నేను అన్నాను కదా, హార్డ్ డిస్క్. ఇది హార్డ్ డిస్క్ మనం నార్మల్ గా పెట్టామనుకోండి, ఆ టెంపరేచర్ కి అంత పెద్ద టెంపరేచర్ 1,00,000 లీటర్ల స్మోక్ వచ్చింది, హై జనరేట్ అయింది, అప్పుడు మెల్ట్ అయిపోయింది. లేదు పైనుంచి ఎక్కడన్నా పడింది, వాతావరణం ఫ్రీజ్ అయిపోవచ్చు. ఇవి కాకుండా దాన్ని స్పెషల్ గా తయారు చేసి రూపంలో ఉంటుంది. ఓ చిన్న టెలిఫోన్ కేస్ లాగానో, చిన్న సైజు వాలెట్ సైజు లో ఇది ఉంటుంది. దీని జనరల్ గా దీన్ని వెనక భాగంలో ఎక్కడైతే తక్కువ అవకాశం ఉండేటంటే సేవ్ అయ్యేటట్టుగా భాగంలో పెడతారు. పెట్టిన వెంటనే దీంట్లో అన్ని డేటా అంతా దాని ద్వారా రూట్ అవుతుంది. మొత్తం దాంట్లో సేవ్ అయ్యి కంప్లీట్ మనకి ఒకసారి దాని ఒక ప్లే బ్యాక్ చేసిన విధంగా కంప్లీట్ గా అసలు ఆ క్షణాల వరకు పడిపోయేంత వరకు అంతకు ముందు నుంచి ఏమేం జరిగిందన్న విషయం కంప్లీట్ గా తెలిసిపోతుంది.